వెల్కమ్ బ్యాక్. అలైన్ కాలేజ్ ఆగడాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉన్నటువంటి కాలేజీల యొక్క అరాచకాలు ఒక రకంగా ఉంటే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా సమ్మర్లో క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కాలేజీల పేరులో అవతరించినటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్ల ఆగడాలు అనేవి ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఇలాంటి నిర్వాకాలు చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉన్నాం, కాలేజ్ కమ్ ఇన్స్టిట్యూషన్. కానీ వీళ్ళకు ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ తతంగవంత చదువు పేరుతో తతంగాలు కొనసాగిస్తున్నారు. సరే, మనకి ఇక్కడ బోర్డులో కనిపిస్తుంది ఎల్ఎన్ ఐఐటి జేఈ నీట్ యూజీ ఒలింపియాడ్స్ పేరుతో వీళ్ళు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంటర్ కాలేజ్ నిర్వహిస్తున్నారు. అలాగే విద్యార్థులకు మేము ఇటు ఐఐటి కోచింగ్ ఇస్తున్నాము, లేకపోతే నీట్ యూజీకి సంబంధించిన ఒలింపియాడ్స్ కోచింగ్లు ఇస్తున్నాం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ క్లాసులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఒకసారి మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం క్లాస్ రూమ్లోకి. అసలు ఇప్పటికే క్లాసులు అనేవి లోపల మనం ముందుగా వెళ్ళి చూసినప్పుడు క్లాసులు అనేవి రన్ అవుతూనే ఉన్నాం. బయట పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు, ఇటు క్లాస్ రూమ్స్కు సంబంధించినటువంటి అన్ని విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ. అయితే ఇప్పటికే ఇంటర్ బోర్డు చాలా క్లియర్గా చెప్పింది, మార్చి 30 నుంచి ఇటు జూన్ 1వ తారీఖు వరకు కూడా కాలేజీలు అనేవి కాలేజీలకు సెలవులు ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టం చేసింది ఇంటర్ బోర్డు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటికే ఇంటర్ క్లాసులు అనేవి రన్ చేస్తూ ఉన్నారు. మరోవైపున కోచింగ్ల పేరుతో కోచింగ్లు కూడా ఇస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే వీళ్ళు క్లాసులు నిర్వహించిన కాలేజ్ అనేది కూడా కనీసం ఎటువంటి అఫిలియేషన్ లేదు. అలాగే అక్షరా కాలేజ్ అనేటువంటి మరొక కాలేజ్ పేరు మీద అఫిలియేషన్స్ తీసుకొని వీళ్ళు క్లాసులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇటు ఇక్కడ అలైన్ అనేటువంటి బ్రాండ్ పెట్టినప్పటికీ కూడా లోపల ఇటు ఈ అలైన్ బ్రాండ్కు సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్స్ మీద అలైన్ బ్రాండ్కు సంబంధించినటువంటి దాన్ని నోటిఫై చేయమనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే తెలియజేస్తున్నారు. మనం ఒకసారి లోపల చూడొచ్చు. ఆల్రెడీ అడ్మిషన్స్కు సంబంధించి లోపల కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అంతా ఓపెన్ చేసి ఉంచారు. అలాగే కౌన్సిలర్స్, అకాడమిక్ కౌన్సిలర్స్, అలాగే కౌన్సిలింగ్కు సంబంధించినటువంటి పూర్తి కార్యకలాపాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రశ్నించినటువంటి సందర్భంలోనే వాళ్ళు పూర్తి విషయాలను కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, అంటే మీకు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కాలేజీలు అనేవి నిర్వహిస్తున్నారని సంగతి తెలుస్తుంది. I don't understand Telugu. Yeah, you can speak in English. I didn't understand your question. I didn't understand your question. So now summer days, classes are going, inter classes. Is there any permissions to do this? This is not inter classes. This is not inter classes going on. Your lecturers already told me inter classes are going on. It's not inter classes. No sir, ఆల్రెడీ మాకు తెలుసు సార్. ఇప్పుడు ఇంటర్ క్లాసెస్ అనేవి కొనసాగుతున్నాయి. ఒకసారి లోపల జరుగుతున్నటువంటి క్లాసులకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు లేదని చెప్తున్నారు. ఒకసారి అసలు కమ్ దిస్ సైడ్ మనం ఒకసారి చూడొచ్చు. వీళ్ళు లోపల క్లాసులు నిర్వహిస్తూ కూడా క్లాసులు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ఆల్రెడీ లోపల క్లాసులు అనేవి రన్ అవుతున్నటువంటి దృశ్యాలను కూడా చూసినటువంటి ప్రయత్నం చేద్దాం.